తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ బలంగా నడుస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలంటూ ఎక్కడికక్కడ ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం హైత్-నగర్లో ఉన్నాం. పూర్తిగా కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు, ఇటు విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఏబీవీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? నమస్తే అందరికీ, నా పేరు రాహుల్, ఏబీవీపీ హిమాయత్ నగర కార్యదర్శి. మనం చూసుకున్నట్లయితే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం జరిగింది. మనం ఏదైతే ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంచడం జరిగింది. దీనికంతా కారణం కావాలని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మన పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం కావాలని ఈ యొక్క కుట్రలో భాగంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా రానున్న బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో ఈ తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థకు 15% కేటాయించాలని ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కానీ ఏబీవీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా కూడా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. అసలు ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? అది ఎటువంటి ప్రాబ్లం లేదని ఎట్లా చెప్తారన్న? దాదాపు 8,300 కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి. 100 కోట్లు పెట్టి మెస్సీతోని ఫుట్బాల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు పేద విద్యార్థులు నీకు కనిపిస్తలేరా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే స్కాలర్షిప్లు కట్టలేక, సర్టిఫికేట్లు కాలేజ్ మేనేజ్మెంట్ ఇవ్వలేక అతను మన చదువులు ఆపేయడం జరుగుతుంది. అది ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం అని తెలీదా అని రేవంత్ రెడ్డికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అది చూసుకోవచ్చు. ఇంకా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మొత్తం డబ్బులు పట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొచ్చుకుంటారు. ఈ స్కాలర్షిప్ బతికేది ఎవరంటే పేద విద్యార్థుల పొట్టగొట్టే అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా ఇంటి ముందుకు పోయి ఈ రోజు ధర్నా పెట్టడానికి కూడా మేము అసలు వెనకాడం. ఏం స్కిల్ డెవలప్మెంట్? విద్యార్థులు కూలీలాగా పనిచేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు హాస్టల్ ఫీజులు కట్టలేక ఇప్పుడు వాళ్ళ ఛార్జీలు భరించుకోలేక ఇప్పుడు ఆర్టీసీలో వాళ్ళ పాస్ ఛార్జీలు కూడా పెంచండు. అంటే ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు విద్యా వ్యవస్థ గురించి తెలిసి ఉంటుంది అనేసి మనం అందరం ఆయనని ఎన్నుకుంటే ఆయన చేసే కథ అంతా ఇట్లున్నది. ఆయనని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు క్షమించే ప్రసక్తే లేదు. హిమాయత్ నగర్ సర్కిల్ లో కాదు, గల్లీలో ఈ రోజు ఢిల్లీ నుండి గల్లీ దాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ ప్రభుత్వం చేసినా కూడా ప్రశ్నిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రశ్నిస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అన్న. బట్టి విక్రమార్కని నిజాం కాలేజ్ దగ్గర మేమే అడ్డుకున్నామన్నా. మేము పోయి ఆయన కార్వాయి అడ్డుకున్నా కూడా ఆయన బయటకు వచ్చి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో మాట్లాడలేదు. ఆయన లోపలికి పోయి మైకులు పట్టుకొని ప్రసంగాలు ఇచ్చుకుంటూ ఏమంటున్నాడు? ఆయన విద్యార్థుల కోసం మేము విద్యార్థుల కోసం బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాం, స్కాలర్షిప్ రిలీజ్ చేస్తామంటారు. కానీ మరి ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ రోజు లాకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎట్లా గుంజుకెళ్తున్నారో. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు కనుక విద్యార్థులపై ఇలాంటి నిర్లక్ష్యాన్ని వహించినట్లయితే అది చూసుకోవచ్చు. ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా గొర్రెల్లా గుంజుకెళ్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా గొర్రెల్లాగా గుంజుకెళ్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు మాకు చెల్లించకపోతే ఖచ్చితంగా కూడా మేము సెక్రటేరియట్ని ముట్టడిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ఇక్కడ పెద్ద నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు.
ఇప్పటికే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ మ్యాచ్ న్యూస్ హైదరాబాద్.